దయ్యంగాడు బాగా ఉపయోగించుకునే అవయవం ఏంటన్నమాట చెప్పండి? నాలుక. సువార్తకి దేవుడు ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? నాలుక. ఇప్పుడు మళ్ళీ రివర్స్, సాతానుగాడు గాసిప్ చెప్పడానికి కూడా ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? నాలుక. అందుకే యాకోబు అంటే ఇది వరల్డ్ ఈవిల్, అంటే ఇది ఒక దయ్యం, ఇది దయ్యం, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక దయ్యం. ఇది ఒక చిన్న నిప్పు అడవిని ఎలాగైతే తగలెట్టేస్తాదో, ఈ నాలుగుతో మాట్లాడే చిన్న మాట కాపురాలను తగలెట్టేస్తారు, సంఘాన్ని తగలెట్టేస్తారు, స్నేహాన్ని తగలెట్టేస్తారు, పచ్చని మనుషులను తగలెట్టారు. చిన్న మాటే. ఒక చిన్న నిప్పు పచ్చని అడవిని ఎలా తగలెడుతుందో, నీ మాటలే కదా ఈరోజు ఇంత విడిపోవడానికి కారణం కాదు, ఇంత ఏడవడానికి కారణం కాదా? బైబిల్ అంటుంది నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. అడవికి నిప్పు ఎంత ప్రమాదమో, సమాజానికి నీ నాలుక, నీ మాట కూడా చెప్పండి అంత ప్రమాదం. నువ్వు మార్చుకోకపోతే చాలా ప్రమాదం, నువ్వు మార్చుకోకపోతే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఇతరులను తగలెట్టడమే కాదు చెప్పండి, నరకంలో నిన్ను కూడా తగలెట్టేస్తుంది.